గైస్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అది మేము ఇంకో సరికొత్త నోటిఫికేషన్ తోటి వచ్చాను. ఈ జాబ్ నోటిఫికేషన్ ఎవరెవరి కోసం అంటే జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, తర్వాత నర్సెస్కి, తర్వాత ఫార్మసిస్ట్లకి. ఇదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఏ డిపార్ట్మెంట్ కిందకి వస్తుందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ కిందకి వస్తుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ చూసుకోండి, 18/4/2026. ఇంకో 3 డేసే ఉన్నాయి. సో తొందరగా అప్లై చేసుకోండి. సో మెడికల్ ఆఫీసర్కి వచ్చేసరికి గ్రూప్ ఏ పోస్ట్, తర్వాత పే లెవెల్ వచ్చేసరికి 56,100. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 35. 10th పే మ్యాట్రిక్స్ ఉండద్ది కాబట్టి ప్లస్ అలవెన్సెస్ ప్లస్ ఎన్పి అన్నీ కలుపుకొని ఆల్మోస్ట్ 1.1, 1.2 అలా వస్తుంది వాళ్ళకి. తర్వాత నర్సుకి వచ్చేసరికి ఇది ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి, తర్వాత మనకి చూపిస్తాను. వీళ్ళు ఏంటంటే నాన్ గెజెటెడ్, వీళ్ళు కూడా నాన్ గెజెటెడ్ టెక్నికల్. వీళ్ళకి 44,900 ప్లస్ అలవెన్సెస్. వీళ్ళకి 29,200 ప్లస్ అలవెన్సెస్. వీళ్ళకి 18 to 30, 18 to 25 ఇయర్స్. తర్వాత టోటల్ పోస్టులు చూసుకుంటే మెడికల్ ఆఫీసర్కి 3, నర్స్కి 11 అండ్ ఫార్మసిస్ట్కి 1. తర్వాత క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎంబీబీఎస్ డాక్టర్కి 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. నర్స్కి అయితే డిప్లొమా ఇన్ నర్సింగ్, మిడ్ వైఫరీ 3 years కోర్స్, తర్వాత బీఎస్సీ నర్సింగ్ అయినా లేకపోతే నర్సింగ్ ఏ సర్టిఫికేట్ విత్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్స్ హాస్పిటల్. తర్వాత ఫార్మసిస్ట్కి అయితే 10+2 విత్ సైన్స్, తర్వాత 2 years డిప్లొమా ఇన్ ఫార్మసీ ప్లస్ 3 months ట్రైనింగ్ ఇన్ ఫార్మసీ ప్లస్ రిజిస్ట్రేషన్. తర్వాత మెడికల్ ఆఫీసర్కి వచ్చేసరికి పర్సనల్ ఇంటర్వ్యూ మీద ఉండిద్ది. ఒకవేళ మరింత మంది వచ్చారంటే అప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ ఏంటంటే మనకి 75 మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. వాటిల్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 1 mark నెగిటివ్, అదే కరెక్ట్ తప్పు అయితే 1 mark అనేది లాస్ పెడతాము. తర్వాత 1 correct ఆన్సర్కి 3 marks అనేది ఉంటుంది. తర్వాత 90 minutes అనేది ఎగ్జామ్. తర్వాత మిగతా వాళ్ళకి ప్రిలిమ్స్ టెస్ట్, అడ్వాన్స్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అని 3 levels ఉంటాయి. ప్రిలిమ్ టెస్ట్ ఏంటంటే మనకి నర్సుకి ఏంటంటే 12602 కదా, సో నర్సులకి ఇది టెస్ట్ ఉండిద్ది, ప్రిలిమ్ టెస్ట్, అడ్వాన్స్ టెస్ట్, స్కిల్ టెస్ట్. ప్రిలిమ్స్లో ఏంటంటే 1 hour డ్యూరేషన్ ఉండిద్ది. అడ్వాన్స్ టెస్ట్ ఏంటంటే 2 hours ఉండిద్ది. ఈ రెండు ఏంటంటే సెక్షన్ ఏ, సెక్షన్ బి అని రెండు ఒకే సింగిల్ సెషన్లో పెట్టేస్తారు. ప్రిలిమ్ టెస్ట్లోకి వచ్చేసరికి ఏంటంటే 2 ఎగ్జామ్స్ కూడా ఏంటంటే ఆబ్జెక్టివ్స్. దీంట్లో 20 questions ఏమో మ్యాథ్స్, 20 ఏమో సైన్స్, 10 ఏమో జనరల్ అవేర్నెస్. వీటిల్లో కూడా సేమ్ ఇంకా 3 marks కరెక్ట్ ఆన్సర్కి, 1 mark నెగిటివ్ మార్క్కి. క్వాలిఫైయింగ్కి వచ్చేసరికి జనరల్ కేటగిరీ వల్ల అయితే 40% ఉండాలి. తర్వాత రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే 30% అనేది ఉండాలి. తర్వాత అడ్వాన్స్ టెస్ట్కి వచ్చేసరికి ఫస్ట్ ప్రిలిమ్స్లో ఎవరైతే క్వాలిఫై ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే 50 questions ఉంటాయి. సేమ్ 3 marks అనేది కరెక్ట్ ఆన్సర్కి, 1 mark అనేది నెగిటివ్ ఆన్సర్కి. 2 hours డ్యూరేషన్, సేమ్ 30%, ఇక్కడ 20%. మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు స్టేజ్ 2 తర్వాత. ఒకవేళ సేమ్ మార్క్స్ వచ్చాయి అనుకోండి, వాళ్ళు ఏంటంటే ఆర్డర్ వైజ్గా డిసైడ్ చేస్తారంటే ఎలా అంటే ఫస్ట్ స్టేజ్ 2లో ఎవరికైతే తక్కువ మార్క్స్ వచ్చినాయో వాళ్ళకి ప్రిఫరెన్స్. తర్వాత స్టేజ్ 1లో హయ్యర్ మార్క్స్ ఎవరికి వచ్చి ఉంటాయో వాళ్ళకి ప్రిఫరెన్స్. తర్వాత స్టేజ్ 1లో లోవర్ నెగిటివ్ మార్క్స్. తర్వాత స్టేజ్ 1లో మ్యాథ్స్లో ఎవరికి ఎక్కువ వచ్చి ఉంటాయో. తర్వాత స్టేజ్ 1లో సైన్స్లో ఎవరికి ఎక్కువ వచ్చి ఉంటాయో. అసలు ఆర్డర్ ఆఫ్ క్రైటీరియా, మెరిట్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది అది మీకు అవసరం లేదు, మీరు బాగా చదువుకుంటే సరిపోతుంది. తర్వాత స్కిల్ టెస్ట్కి వచ్చేసరికి స్టేజ్ 2 తర్వాత మెరిట్ లిస్ట్ వస్తుంది కదా, వాళ్ళని స్కిల్ టెస్ట్కి పిలుస్తారు. స్కిల్ టెస్ట్కి కూడా అందరినీ పిలవరు. ఇప్పుడు ఒక పోస్ట్ ఉందనుకోండి, 5 మందిని పిలుస్తారు. సో అట్లా ఎన్ని జాబ్స్ ఉంటే అన్ని 5 times లాగా పిలుస్తారు. తర్వాత షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళని మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారు. ఏజ్ రిలాక్సేషన్ అని ఉండేది చూసుకోండి. తర్వాత లాస్ట్ డేట్ వచ్చేసరికి 18/4. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. ఓన్లీ 1 application చేయాలి. డాక్యుమెంట్స్ చూసుకోండి, 10th, ఇంటర్, డిగ్రీ, రిజిస్ట్రేషన్, రిజర్వేషన్, ఎక్స్పీరియన్స్, అప్లికేషన్ ఫీజ్, పేమెంట్ స్లిప్, తర్వాత ఫోటో, సిగ్నేచర్, ఒక ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ పెట్టుకోండి, ఎందుకంటే అవే మీ అడ్మిట్ కార్డు అవన్నీ ఈమెయిల్కే వస్తాయి. తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇది హెల్ప్ డెస్క్ అని చెప్పి ఇది ఉంది కదా, దీనికి మెయిల్ చేస్తే సరిపోతుంది. తర్వాత అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి డాక్టర్స్కి అయితే 500, నర్సెస్ అండ్ ఫార్మసిస్ట్లకు అయితే 100 and 150 ఉంది చూసుకోండి. మీరు వెబ్సైట్లో ఎలా పే చేయాలి అని చెప్పి కింద మీకు నీట్గా వాడు ఫ్లో చార్ట్ లాగా ఇస్తాడు, నేను చూపిస్తాను, కావాలంటే మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు. తర్వాత మీకు ఫీ అనేది రీఫండ్ ఉండదు. తర్వాత సెంటర్స్ అనేటివి హైదరాబాద్, తెలంగాణ, ముంబై, మహారాష్ట్ర, రత్నవత్త, రాజస్థాన్, తమిళనాడు, ఇట్లా ఇంకొకటి ఏదో ఉంది, నాకు పేరు పలకడానికి రావట్లేదు, మీకు వస్తే చూసుకోండి. తర్వాత చాయిస్ ఆఫ్ సిటీ అనేది ఇస్తారు, కాకపోతే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ బట్టి అన్నీ మారిపోతూ ఉంటాయి కదా ఇవి. తర్వాత మీ అడ్మిట్ కార్డ్ అనేది మెయిల్కి వస్తుంది. తర్వాత అడ్మిట్ కార్డ్లో ఏమేమి ఉంటాయంటే క్యాండిడేట్ కాపీ ఉండేది, ఎన్ఎఫ్సి కాపీ ఉండేది,
తర్వాత మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఆ రెండు తీసుకొని వెళ్ళాలి. అడ్మిట్ కార్డ్తో పాటు ఇవన్నీ వీటిలలో ఏదో ఒకటి మీరు తీసుకొని వెళ్ళాలి, అంటే ఐడి కార్డ్ లాగా. తర్వాత మీరు ఒకవేళ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ లేదంటే పబ్లిక్ సెక్టర్స్లో వర్క్ చేస్తుంటే ఎన్ఓసి అనేది తీసుకొని వెళ్ళాలి. ఇంకొకటి, మీరు ఇంటర్వ్యూకి ముందే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగింది. డాక్యుమెంట్ సరిగ్గా లేకపోతే మీకు అసలు ఇంటర్వ్యూ కూడా జరగదు. సో చూసుకోండి. ఇంకా కోర్ట్ స్టేట్ జ్యూరిస్డిక్షన్ అంటాం, అంటే ఏదైనా నెగిటివ్ మాల్ ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మీరు కోర్టులో కేసు వేస్తారు మీ మీద. సో చూసుకోండి. తర్వాత టెస్ట్లు అనేటివి ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటాయి. ఏజ్ రిలాక్సేషన్లు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, పీరియడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్ అనేది చూసుకోండి. తర్వాత ఒకవేళ మీకు జాబ్ వస్తే మీరు ఇండియాలో ఎక్కడైనా మీకు ఏ యూనిట్లో వాళ్ళు వర్క్ చేయమంటే అక్కడ యూనిట్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. తర్వాత షిఫ్ట్స్ వైజ్గా డ్యూటీస్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మీకు ఎన్పిఎస్ లేదా యూపీఎస్ అనే స్కీమ్ కూడా వర్తిస్తుంది. అంటే నార్మల్గా మీకు మధ్య న్యూస్లలో చూస్తుంటారు కదా, ఎన్పిఎస్ యూపీఎస్ తీసేశారు, పెన్షన్ తీసేశారు అని చెప్పి. అలా ఏం లేదు, ఉందని చెప్పి చెప్తున్నారు. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ ఏంటంటే ఇది స్పెషల్లీ వీళ్ళ కోసం మాత్రమే. నార్మల్గా సర్వీస్ చేసి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదన్నా సివిల్ సైడ్ అయినా సెంట్రల్ గవర్నమెంట్లో ఏదైనా జాబ్ తీసుకుంటే వాళ్ళు ఆల్రెడీ ఆ రిజర్వేషన్ని అవైల్ చేసుకున్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళు ఇట్లా సివిల్ సైడ్లో రిజర్వేషన్కి అప్లై చేసుకోవడానికి అవ్వదు అని చెప్పి ఈ పాయింట్ చూసుకోండి ఎవరన్నా ఉంటే. తర్వాత సెలెక్టెడ్ క్యాండిడేట్, నాన్ సెలెక్టెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక 6 months వరకు మీది మెరిట్ లిస్ట్లో పేరు ఉంటే మీకు ప్యానల్ అనేది అట్లే ఉంటుంది. తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళకి 1 year వరకు టైం ఇస్తారంట. ఒకవేళ జాయిన్ అయితే ఓకే, జాయిన్ అవ్వకపోతే మీ సీట్ అనేది పోతుంది. ఇంకొకటి, మీరు మెడికల్లీ ఫిట్నెస్. ఈ పాయింట్ కొత్తగా ఉంది, ఇది ఇక్కడ మాత్రమే చూశాను, నేను వేరే చోటు చూడలేదు. అంటే ఏంటంటే పాలీగమి, అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉన్నారు, మీరు ఇంకొకళ్ళని పెళ్లి చేసుకున్నారు అనుకో, మీకు ఈ జాబ్ రాదు. లేదు అంటే మీరు వేరే మ్యారీడ్ అయిన అమ్మాయిని, అంటే ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు వాళ్ళ భర్త కానీ బతుకుంటే అప్పుడు మీరు పెళ్లి చేసుకోవడానికి అవ్వదు. సో పాలీగమి అన్నట్లు అంటాము అది. సో చూసుకోండి మీరు ఎవరన్నా అలా ఉంటే. సెంట్రల్ గవర్నమెంట్ అయితే యాక్సెప్ట్ చేయదంట, అది నాకు ఈరోజే తెలిసింది నోటిఫికేషన్ చూసిన తర్వాత. మీరు ఎవరన్నా మేము జాబ్ ఇప్పిస్తాము అలాంటివి చెప్తే నమ్మొద్దండి, ఎందుకంటే ఇది ఓన్లీ మెరిట్ బేసిస్ మీద మాత్రమే ఉంటుంది. ఇంకొకటి, మీకు ఏదైనా ఉంటే ఈ వెబ్సైట్లలో చూసుకోండి. ఇంకా మీకు చెప్పాను కదా పేమెంట్ గురించి, ఒక్కొక్క స్టెప్ నీట్గా పెట్టాడు. మీకు ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒక్కసారి చూసుకోండి, నేను స్లోగా స్క్రోల్ చేస్తాను. లేదు అంటే మీరు ఈ వెబ్సైట్ లింక్లోకి వెళ్ళిన తర్వాత మీకు అన్నీ కనపడిపోతాయి, ప్రాబ్లం ఏం లేదు. అప్లై అని కొడితే అన్నీ వచ్చేస్తాయి. తర్వాత ఇది రిజర్వేషన్కి సంబంధించిన ఫామ్స్ ఇలానే ఉండాలి, ఇలా లేకపోతే మీకు రిజెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చూసుకోండి. తర్వాత ఓబీసీ వాళ్ళకి, తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇది డిజబిలిటీ సర్టిఫికెట్. ఈ డిజబిలిటీలో టైప్స్ ఉంటాయి కదా, అలా ఒక్కొక్కటి. సో యా, దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో ఎవరైనా ఇలా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు క్లారిఫై యువర్ డౌట్. లేదు అనుకుంటే యూ క్యాన్